సో, ఆ మధ్యన మీరు ఇంటర్వ్యూలో చెప్తూ ఈ సినిమాకి కథ, కథనం అవసరం లేదు. నవ్విస్తే ఎంటర్‌టైన్ నేను చేస్తే అది సార్ సరిపోతుంది. దాన్ని బూతులా వాడుతున్నాను. నేను సినిమా కథా, కథనం అవసరం లేదు. అంది పైన 5గురు హీరోలకి మాత్రమే. సార్. ప్రతి సినిమాకి కాదు. కానీ ఈ సినిమాలో కథ ఉందనుకోకండి. ఈ సినిమాలో అయితే కథ లేదు. ఇది కామెడీ సినిమా. రండి ఇప్పుడు ట్రైలర్‌లో ఎలా పంచుల మీద పంచులు పడినాయో ఒకదాని తర్వాత ఒకటి అట్లా పంచులు ఒక మూవ్‌మెంట్స్‌లో ఆ పంచులు పడతా ఉంటే తప్పితే కథ ఎక్స్‌పెక్ట్ చేసి దయచేసి రామాకండి ఈ సినిమాకి. ఓన్లీ నవ్వుకుంటానికి రండి. సమ్మర్‌లో హ్యాపీగా నవ్వుకుంటానికి రండి. సో, 'బన్నీ త్రివిక్రమ్' సినిమా ఎప్పుడు ఉండబోతుందండి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సెకండ్ హాఫ్ ఆఫ్ ది ఇయర్‌లో స్టార్ట్ అవుతుందండి. వంశీ గారు, మీ ప్రమోషన్స్‌లో గాని, మీ వీటిలో గాని నారాయణ నితిన్ గారు మామూలు మధ్యలో ఉన్నారని చెప్పి ఈసారి మార్చారా ఏంటి స్టేజ్ మీద? సంగీత్ అదే నేను మధ్యలోకొచ్చాడు ఈసారి. చూసా ఈ మధ్యలో ఎందుకు మార్చారని. అందుకే ఈసారి ఏ కాంట్రవర్సీ ఉండకూడదని విష్ణుని పెట్టాం మధ్యలో ఈసారి. అంతేనా? అలాగే నితిన్ గారు, వంశీ గారు ఇంతకుముందే ఫస్ట్ కాపీ చూసానని చెప్పారు. చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. మీరు ఫస్ట్ కాపీ చూసారా మీ నలుగురు? లేదండి. మీ ఇంకా చూడలేదండి. అంటే మీకు చూపించమని చెప్పారా? ఏమన్నా లే లేదండి. ఎందుకు ఇప్పుడే చూడడమే అలాగనే బిజీగా ఉన్నాం ప్రమోషన్స్‌లో అన్నిట్లో. ఎవరు వదలట్లేదు మమ్మల్ని ఎలాగైనా. అటెళ్లి చూడాలంటే ఇంకొక 3 గంటలు అవుతది. ఇంకా టైం లేదని అవ్వట్లేదండి. అలాగే నిన్న ఒక వీడియో రీల్ బయటకొచ్చింది. ట్రైలర్ గురించి ఏదో. అవునండి. అంటే ప్రమోషన్ చాలా ఎక్కువైపోయింది అన్నట్టుగా మీరు కొంచెం సెటైర్‌గా చేశారు అది. మీకు కూడా అలా ఫీల్ అవుతున్నారా ఏమన్నా మీరు అట్లా? లేదండి. కంటిన్యూస్‌గా వీడియోస్ వదులుతూనే ఉన్నాం గదా! సడెన్‌గా ఒక ఐడియా వచ్చిందనమాట పీఆర్ టీమ్‌కి. ఆళ్ళే ఇలా చేద్దామంటే మా మీద మేమే మీ జోకేసుకున్నాం. మీదనేనా ఈ రీసెంట్‌గా ఈ మధ్య ప్రమోషన్ లేదు. మా మీద మేమే అండి. అలా ఏం లేదు. ఎవరిని ఉద్దేశించి కాదు. అది మా పైనే. యాహ్! ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. థాంక్ యూ. వంశీ గారు. సార్ మీ సినిమాలు మీరు చూజ్ చేసుకునే కంటెంట్ చాలా బావుంటది. కానీ రిలీజ్ విషయంలో కొంచెం అటు ఇటు తేడాగా కనిపిస్తుంటది. జామ్ జామ్ ప్యాక్ కాంపిటీషన్‌లో మీ సినిమాలు రిలీజ్ అయ్యి రీచ్ ఎక్కువ కాకపోతున్నాయి అనేది ఫీలింగ్. మీరేమంటారు సార్? ఈ పోటీలో ఈ సినిమాని రిలీజ్ చేయడం అంత అవసరమా? ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళకి కుదురుతుందండి. దానిదేముంది. లాస్ట్ 2 సార్లు ద అదర్ ఫిల్మ్స్ పెర్ఫార్మ్ బెటర్. వెరీ హ్యాపీ. వేరే సినిమాలు కూడా ఆడింది. నా సినిమా కూడా ఆడింది. నా సినిమా ఏం ఫెయిల్ అవ్వలేదు కదా! ఈసారి నా సినిమా బెటర్‌గా ఆడుతుందేమో చూద్దాం అంతే. మీ మీ సినిమా మీద కాన్ఫిడెన్స్‌తోనే ఈ పోటీలో ఉన్నారండి. అవును. ఆబ్వియస్‌లీ కాన్ఫిడెంట్ ఉంటేనే కదా మంచి డేట్ ఏస్తాం కావాలని. ఉగాది, రంజాన్ అన్ని 4 డేస్ హాలిడేస్ వస్తున్న వీకెండ్ డేట్. ఐ మీన్ 2 సినిమాలు ఎప్పుడూ తీసుకోగలుగుతాయి. ఐ మీన్ పక్క లాంగ్వేజ్ సినిమాలు మనం ఎప్పుడు డిక్టేట్ చేయలేం కదా! వాళ్ళ డేట్స్ వాళ్ళయి. వాళ్ళ లాంగ్వేజ్ ప్రిఫరెన్సెస్ వాళ్ళకుంటాయి. అయి మనం ఏం డిక్టేట్ చేయలేం కాబట్టి మా 2 సినిమాలకైతే కంఫర్టబుల్ థియేటర్స్ అన్నీ ఉన్నాయి. సో, ప్రాబ్లమ్ ఏం లేదని ప్లాన్ చేసే వచ్చాం. సార్ ఎన్టీఆర్ 'త్రివిక్రమ్' సినిమా మీ బ్యానర్‌లో 50థ్ సినిమా అంటున్నారు. నిజమేనా అండి? జరిగితే వెరీ హ్యాపీ కదండీ! దానికంటే ఏం కావాలి? ఓకే. హారిక గారు. చెప్పండి. 'మ్యాడ్ 2' ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఈ ప్రాసెస్‌లో మీరు ప్రొడ్యూసర్‌గా ఏం నేర్చుకున్నారు? వంశీ గారు మీకు ఇచ్చిన ఇన్‌పుట్స్ ఏంటండి? గైడెన్స్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఉంది మీరన్నట్టే. కానీ మోర్ దాన్ హిమ్ టెల్లింగ్ మీ నువ్వంటూ సెట్‌లో ఉండి నువ్వే నేర్చుకో ట్రావెల్ అయ్యి అనేది ఒక అడ్వైస్ నేను తీసుకున్నా. సో, బిజినెస్ వైస్ ఆఫ్‌కోర్స్ హి ఈస్ ఎ మాస్టర్ మైండ్. కానీ ఆ ఆస్పెక్ట్‌లో మేబీ నేను కొంచెం నేర్చుకోవాలేమో గానీ ఆన్ సెట్ ఇవన్నీ ఉండి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ చూసుకొని నా అంతట నేనే నేర్చుకున్నా. మీ మీ చాయిస్ ఆఫ్ జోనర్ ఏంటండి? ఇంకా ఫిగరింగ్ ఔట్ ఇప్పుడే కదండీ స్టార్ట్ అయింది. నాకైతే పర్సనల్‌గా సూపర్ హీరో ఫిల్మ్స్ ఇలాంటివి ఇష్టం. అలాంటి వాటికి మనకు ఆడియన్స్ ఉన్నారా? లేదా? అలాంటి మార్కెట్ ఉందా? ఇవన్నీ మేబీ లేటర్ ఇన్ ఫ్యూచర్ విల్ ఫిగర్ ఔట్. సూపర్ హీరో కథ దొరికితే ఏ హీరోతోని చేయాలనుకుంటున్నారు? కథ దొరికినప్పుడు ఆలోచిస్తా. అంటే నాకు ఫేవరెట్ హీరోస్ ఉన్నారు. కానీ వాళ్ళకి సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, కథ దొరికినప్పుడు ఆలోచిస్తా.